బంగారం వెండి వినియోగదారులకు షాక్. దిగుమతి సుంకాన్ని భారీగా పెంచిన కేంద్రం 6% నుండి 15%కి పెంపు. ఏపీ పంచాయతీలకు జాతీయ అవార్డులు. మరిన్ని విజయాలు సాధిద్దామన్న చంద్రబాబు. ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి ప్రశంసలు. జలసౌధలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ. ఏపీ తెలంగాణలకు నీటి కేటాయింపులు. రేపు మరోసారి భేటీకి నిర్ణయం. డిజిటల్ పద్ధతిలోనే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు. క్షేత్రస్థాయి వరకు సమన్వయ కమిటీలు. జిల్లాల వారీగా ఇన్ఛార్జ్లను నియమించిన కేసీఆర్. ఇవాళ సెట్ ముందుకు బండి భగీరథ్. పేట్ బషీరాబాద్ పిఎస్ లో ప్రశ్నించనున్న అధికారులు. పోక్సో కేసులో సెక్షన్స్ ను సవరించిన పోలీసులు. తప్పు చేస్తే నా కుమారుడికైనా శిక్ష పడాల్సిందే. నా కుటుంబానికి నిప్పంటించారు. ఆ మంటతోనే అవినీతిని దగ్ధం చేస్తానన్న బండి సంజయ్. జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం. హైదరాబాద్ లో ఈ నెలాఖరులోగా మంజూరు. నియోజకవర్గం యూనిట్ గా స్థలాలు గుర్తింపు. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమితి కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. దళారుల చేతుల్లోకి తిరుమల శ్రీవాణి టికెట్లు. విజిలెన్స్ దృష్టికి తీసుకువెళ్లిన టీవీ9. ఫేక్ టికెట్ల ముఠా సభ్యుడితో ఏబీఎస్ఓ ఫోన్ సంభాషణ. శ్రీవాణి టికెట్లపై పొలిటికల్ రగడ. శ్రీవారి నిధులు దుర్వినియోగం చేశారన్న భూమన. ఆధారాలు బయటపెట్టాలన్న భానుప్రకాష్. మోదీ గురించి హద్దు మీరు మాట్లాడితే ఖబర్దార్. పేర్ని నానికి బీజేపీ నేతల స్ట్రాంగ్ కౌంటర్. నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు. జైళ్ల శాఖ అధికారులతో అనిత సమీక్ష. ఖైదీల రద్దీ తగ్గించేందుకు సమగ్ర కార్యాచరణ. ప్రతి జిల్లాలో ఒక జైలు ఏర్పాటు చేసే దిశగా ప్రణాళిక. వరంగల్ జిల్లాలో తీరని మొక్కజొన్న రైతుల కష్టాలు. చెన్నారావుపేట గోడౌన్ దగ్గర ట్రాక్టర్ల లైన్లు. ధాన్యం తడవకుండా ఉంచేందుకు తప్పని పాట్లు. సత్యసాయి జిల్లా ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో చోరీ. పూలమాల వేసి కిరీటం ఎత్తుకు వెళ్లిన దొంగ. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు. మెదక్లో బెట్టింగ్లకు బానిసైన బ్యాంక్ మేనేజర్. ఆదర్శ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో గోల్మాల్. 2 అరెస్ట్. పరారీలో ప్రధాన నిందితుడు. కడపలో హిందూ ముస్లిం బాయ్ బాయ్. హనుమాన్ శోభాయాత్రలో ఆసక్తికర సన్నివేశం. మజ్జిగ మంచినీరు పంపిణీ చేసిన ముస్లింలు. తమిళనాడు అసెంబ్లీలో నేడు బల పరీక్ష. ఇప్పటికే కాంగ్రెస్ లెఫ్ట్ వీసీకి ఐయుఎంఎల్ సపోర్ట్. అన్నాడీఎంకే చీలికవర్గం మద్దతిచ్చే ఛాన్స్. పుదుచ్చేరి సీఎంగా ఇవాళ రంగస్వామి ప్రమాణం. కేబినెట్ లో మల్లాడి కృష్ణారావుకు చోటు. యానాం నుంచి 6వ ఎమ్మెల్యేగా గెలుపు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కాపాడుకోవాలి. ప్రభుత్వం జీవో ఇచ్చినా టికెట్ ధరలు పెంచబోం. తెలంగాణ ఎగ్జిబిటర్ల సంచలన నిర్ణయం. నీట్ యూజీ పేపర్ లీక్ పై కేంద్రం కీలక నిర్ణయం. సిబిఐ విచారణకు ఆదేశం. పరీక్షను రద్దు చేసిన ఎన్టీఏ. నీట్ రద్దుపై దేశవ్యాప్తంగా రక్ష. ఢిల్లీలో ఎన్ఎస్యుఐ ఆందోళన. హైదరాబాద్ లో శ్రీనివాస్ గౌడ్ నిరసన. ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ. యుద్ధం ప్రభావం, ప్రస్తుత పరిస్థితులపై చర్చ. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం.